హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. J24 న్యూస్ కి స్వాగతం. గుడ్ మార్నింగ్ తెలంగాణ జిల్లాని ప్రోగ్రామ్ కి మీ అందరికీ స్వాగతం. సో ఈరోజు ఈనాడు వార్తాపత్రికల్లో ఉన్న ప్రధాన వార్తలు. మా పాలనలో తావులేదు, కొందరు అభివృద్ధి నిరోధకులుగా మారారు, స్వార్థ రాజకీయాల కోసం ప్రగతిని అడ్డుకుంటున్నారు, తెలంగాణ సమాజం వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి, అభివృద్ధి సంక్షేమం మాకు రెండు కళ్ళు. ప్రజాపాలన దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ప్రజాపాలన దినోత్సవం ఏదైతే జరిగిందో దాంట్లో రేవంత్ రెడ్డి గారు అన్నారంట, స్వార్థ రాజకీయాల కోసం ప్రగతిని అడ్డుకుంటున్నారు, డెవలప్మెంట్ ని అడ్డుకుంటున్నారు, తెలంగాణ సమాజం వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణ సమాజం మొత్తం ఈ స్వార్థ రాజకీయాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ వద్ద అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అభివృద్ధి సంక్షేమం మాకు రెండు కళ్ళు. అభివృద్ధి మరియు సంక్షేమం అంటే అభివృద్ధి చేయడం, సంక్షేమ పథకాలు తేవడం మాకు రెండు కళ్ళు లాంటివి అని చెప్పినారట ప్రజాపాలన దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఒకే ఉత్తర్వు 16 ప్రాజెక్టులు డిపిఆర్లకు తయారీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు. వినియోగంలో ఉన్న కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల సామర్థ్యం పెంపు. ఇప్పటిదాకా ముందడుగు పడనివి తెరపైకి. రజాకార్ల దారుణాలు పహల్గాం దాడి లాంటివే. ఎవరో చెబితే ఆగలేదు, ఆపరేషన్ సింధూర్ ముగిసిపోలేదు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టీకరణ. ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం. అదేవిధంగా ఆర్టీసీలో 1743 ఉద్యోగాలు, 1000 మంది డ్రైవర్లు, 443 మంది శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ఆర్టీసీ లో భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిన 1743 1743 ఉద్యోగాలు అంటే 1000 మంది డ్రైవర్లు, 743 మంది శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ పడనుందంట. ఆర్టీసీలో డ్రైవర్ శ్రామిక్ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్ నియామక మండలి బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం ఉద్యోగాల సంఖ్య 1743 కాగా ఇందులో డ్రైవర్ కొలువులు 1000, శ్రామిక్ పోస్టులు 743 ఉన్నాయి. అక్టోబర్ 8వ తేదీ నుంచి 28 వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి టీజీపీఆర్బీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తుల్ని ఆన్లైన్లో స్వీకరిస్తారు. అక్టోబర్ వచ్చే నెల 8వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు అర్హులైన అభ్యర్థులు tgprb.in వెబ్సైట్లో అప్లికేషన్స్ ఆన్లైన్ చేసుకోవాలని చెప్తున్నారు. ఎవరైతే ఆర్టీసీలో డ్రైవరు మరియు వేరే పోస్టులు ఏవైతే ఉన్నాయో శ్రామిక్ పోస్టులు, ఇవన్నీ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. మళ్ళీ సంస్థలో ఉద్యోగాల్ని భర్తీ చేసేది ఈసారి డ్రైవర్ శ్రామిక్ పోస్టుల భర్తీని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు అప్పగించారు. ఓకే, డ్రైవర్ పోస్టులకు 22 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వరకు, శ్రామిక్ ఉద్యోగాలకు 18 నుంచి 30 సంవత్సరాల వరకు వయోపరిమితి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు 5 ఏళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్ కు 3 ఏళ్ల వయోపరిమితిని సడలింపు ఉంటుంది. ఫిజికల్ మెజర్మెంట్, మెడికల్ డ్రైవింగ్ టెస్ట్, సర్టిఫికేట్లు వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేయనట్లు పోలీసులు రిక్రూట్మెంట్ బోర్డుకు తెలిపింది. డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 300, ఇతరులకు 600, శ్రామిక్ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 200, ఇతరులకు 400. శ్రామిక్ పోస్టులకు ఐటీఐ పాస్ అయి ఉండాలి. డ్రైవర్ కొలువులకు కనీస విద్యార్హత 10వ తరగతి. దీంతో పాటు నోటిఫికేషన్ తేదీ నాటికి 18 నెలలకు తక్కువ కాకుండా హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ లేదా హెవీ గూడ్స్ వెహికల్ లేదా రవాణా వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి. డ్రైవర్ ఉద్యోగాలకు 20,960 నుంచి 60,080 వరకు, శ్రామిక్ పోస్టులకు 16,550 నుంచి 45,030 రూపాయల వరకు పే స్కేల్ ఉంటుంది. శ్రామిక్ పోస్టులో అత్యధికంగా మెకానికల్, డీజిల్, మోటార్ వెహికల్ 589 పోస్టులు ఉన్నాయి. డ్రైవర్లు మినిమం 10th క్లాస్ ఎక్స్పీరియన్స్ చాలంట. ఆ ఎక్స్పీరియన్స్ తో ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. మళ్ళీ ఎవరైతే అభ్యర్థులు ఇంట్రెస్ట్ గా ఉన్నారో ఆర్టీసీలో డ్రైవర్ గా చేరాలని శ్రామిక్ పోస్ట్ లో వాళ్ళు ఇమీడియట్ గా అప్లై చేసుకోవాలని కోరుతున్నా. మంచి సదవకాశం ఇది, మీరందరూ ఉపయోగించుకోవాలి. దీంతో పాటు హైదరాబాద్ జిల్లా వార్తలకు వస్తే ఈనాడులో తాళ్లు కట్టుకొని టార్చ్ లైట్ పట్టుకొని 4 రోజులు గాలించిన దొరకని ఆచూకీ. వరద నాలాల్లో కొట్టుకుపోయిన 3 యువకులు ఆచూకీ 4వ రోజు కూడా లభించలేదు. జిహెచ్ఎంసీ హైడ్రా బృందాలు బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు గాలింపు చేపట్టాయి. హైడ్రా విపత్తు స్పందన బృందాలు డిఆర్ఎఫ్ బోట్ల సాయంతో గౌలిగూడ నుంచి ముసారంబాగ్ వరకు మూసీ నదిని పరిశీలించిన ఆచూకీ లభించలేదని అధికారులు ప్రకటించారు. సో చూసారు కదా, 4 రోజులు. మొన్న వర్షం వచ్చింది, నాలాలో కొట్టుకుపోయారు. పాపం ఇప్పటి వరకు వాళ్ళ డెడ్ బాడీస్ ఇంకా దొరకలేదంట. టార్చ్లు వేసి తాళ్ళు కట్టుకొని మొత్తం పరిశీలిస్తున్నారు, కానీ ఇంకా డెడ్ బాడీస్ అనేవి దొరకలేదు. పాపం వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయో. మళ్ళా నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. దాని గురించి వార్త. మేఘం ఉరిమింది, నగరం మునిగింది. ముషీరాబాద్ లో అత్యధికంగా 15.5 సెంటీమీటర్ల వర్షం. రాజధానిలో బుధవారం రాత్రి వర్షం దంచికొట్టింది. ఉరుములు మెరుపులతో వరుణుడు విరుచుకుపడ్డాడు. ఆకాశానికి చిల్లు పడ్డట్టు కురిసింది.
రోడ్లపై వరద చేరడంతో మియాపూర్ నుంచి కాచిగూడ వరకు, లక్డీకాపూల్ నుంచి అత్తాపూర్ వరకు, ఎంజీబీఎస్ నుంచి శివరాంపల్లి వరకు వాహనాలు బారులు తీరాయి. ముషీరాబాద్ తో పాటు ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్, ఇందిరా పార్క్ రహదారులు జలమయమయ్యాయి. ముషీరాబాద్ తాళ్లవస్తిలో గరిష్టంగా 15.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గచ్చిపోలి, లింగంపల్లి, పేట్పాడుతో హైటెక్ సిటీలోని ప్రధాన రహదారులపై వరద ఉధృతి కనిపించింది. ఖాజాగూడ చౌరస్తా నుంచి గచ్చిబౌలి వరకు, లింగంపల్లి ఆర్యూబీ వద్ద, బయోడైవర్సిటీ చౌరస్తా నుంచి మాదాపూర్ సైబర్ టవర్స్ వరకు ట్రాఫిక్ స్తంభించింది. చూసారు కదా, నిన్న కురిసిన వర్షానికి కూడా మళ్ళా రోడ్లు మొత్తం జలమయమయ్యాయి, ట్రాఫిక్ మొత్తం స్తంభించిపోయిందని వార్త.